హలో హాయ్ వెల్కమ్ టు వైబ్రేట్ ఆంధ్ర. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసి మన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం మనందరికీ సంతోషాన్ని తెచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన డిప్యూటీ సీఎంగా అయ్యి 40 days అవుతుంది. ఒక డిప్యూటీ సీఎంగా ఆయన పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఉపయోగకరమైన మేలు చేస్తున్నారు. ఏపీలో గ్రామీణ రహదారులకు మహాదశ పట్టనుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. త్వరలో ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తామన్నారు. 250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారిని అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. 4,976 కోట్ల రూపాయల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని, త్వరలోనే దీనిపై అధికార ప్రకటన ఉంటుందని ఆయన అన్నారు. విజయవాడలో క్యాంపు కార్యాలయంలో బ్యాంక్ అధికారులకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో డిప్యూటీ సీఎం పవన్ గారు సమీక్ష నిర్వహించారు. మ్యాచింగ్ గ్రాంటు 10% తగ్గించేలా కేంద్రంతో మాట్లాడతామన్నారు. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం వల్ల గ్రామీణ ప్రాంత రహదారుల నిర్మూలన ప్రక్రియ కుంటుపడింది. ఆ సమస్య పరిష్కరిస్తేనే గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యతతో కూడిన రహదారులు అందుబాటులోకి వచ్చేవి అన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మూలన వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగుపడతాయని, దీనికోసం కేంద్రం సహకారం కోరుతున్నామని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీలోనే కాదు, డిప్యూటీ సీఎంగా గాను కూడా దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. మరి చూశారు కదండి ఈ వీడియో. మరిన్ని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.